మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ నిర్విఘ్నం కురుమే దేవ సర్వకార్యే సర్వదా. మనకు ప్రతి మాసం సంకటహార చతుర్థి అనేది వస్తుంది. పౌర్ణమి పోయిన తర్వాత చతుర్థి రోజు సంకటహార చతుర్థి ఉంటుంది. ఈసారి విశేషం ఏమిటంటే శ్రావణ మాసంలో ఈసారి మంగళవారం రోజు అనేది సంకటహార చతుర్థి రావడం చాలా విశేషం. ఈ మాసంలో మంగళవారం రోజు సంకటహార చతుర్థి వస్తున్నది. ఎవరైతే ఈ సంకటహార చతుర్థి వ్రతాన్ని పాటిస్తారో, ఆ వ్రతాన్ని పద్ధతి ప్రకారం పాటిస్తారో వారు 1000 సూర్యగ్రహణాలు చేసిన పుణ్య ఫలితం వస్తుంది. పురాణం చెప్పబడ్డది. కనుక ఈ వ్రతం నియమం ఏమిటంటే కొంతమంది 6 నెలలు, 11 నెలలు, 21 నెలలు ఇట్లా ఈ నెలల్లో 21 నెలలు గాని 41 నెలలు గాని ఈ వ్రతాన్ని సంకటహార చతుర్థి వ్రతాన్ని పాటిస్తారు. దీని నియమం ఏంటంటే గణపతిని దర్శనం చేసుకోవడం, లేదా వీలైతే గణపతికి అభిషేకం చేసుకోవడం, రాత్రి చంద్రోదయం అయినాక భోజనం చేయడం అనేది ఈ సంకటహార చతుర్థి వ్రతం నియమం. ఉదయం నుంచి ఉపవాసం ఉండి రాత్రి చంద్రోదయం అయినాక భోజనం చేయాలి. ఎవరైతే ఈ వ్రతాన్ని పాటిస్తారో వారికి సర్వ విఘ్నాలు తొలగి విజయాలు కలుగుతాయి. కనుక ఈ శ్రావణ మాసం మంగళవారం వస్తున్నది. ఈ నియమం పాటించండి. ఆ గణపతి కృపకు పాత్రులు కండి.